ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బేరియాట్రిక్ సర్జరీ చాలా మంది బాగా భయంకరంగా ఓవర్ వెయిట్ అయ్యి చేయించుకుంటారు. కొంతమంది ఫిగర్ బాగుండడానికి కూడా చేయించుకుంటారు అనుకుంటా కదా. అట్లా చేయరు కదా. బేరియాట్రిక్ సర్జరీ ఇస్ నాట్ కాస్మెటిక్. ఒక్క పాట చెప్తా. బేరియాట్రిక్ సర్జరీకి మీరు అన్నది దాన్ని లైపోసక్షన్ అంటారు. కాస్మెటిక్ సర్జరీ, లైపోసక్షన్ ఈజ్ ఎ కాస్మెటిక్ సర్జరీ. ఇఫ్ ఒక చోట చెత్త ఉంది తీసేయడానికి చేసేది, అక్కడ కొవ్వు ఉంది ఆ పార్ట్ నుంచి తీసేయడానికి చేసేదాన్ని లైపోసక్షన్ అంటారు. బెరియాట్రిక్ సర్జరీ అనేది యూనిఫామ్ వెయిట్ లాస్ ఉంటుంది. నీ బాడీలో మెకానిజంలో చేంజెస్ చేస్తున్నాము. దట్ ఈజ్ మొత్తం మెషిన్లో చేంజ్ వస్తుంది. ఒక్క నట్టు తీసేయట్లే, ఒక్క బోల్ట్ తీసేయట్లే. ఒక్క నట్టు ఒక్క బోల్ట్ తీస్తే, ఒక్క చోటు ఉన్న చెత్త తీస్తే, ఒక్క చోటు ఉన్న కొవ్వు తీస్తే, దట్ ఈస్ కాల్డ్ లైపోసక్షన్. దట్ ఈస్ ఫర్ కాస్మెటిక్. బట్ లైఫ్ కోసం, హెల్త్ కోసం, and obesity is not a disease, it's a mother of all diseases. Adi, if you can repeat it, I will repeat definitely. It will reach to many. Right. Yeah, so obesity is a mother of all diseases. So to treat that mother, whatever you are doing surgery or changes in the mechanism of GI tract is called bariatrics. రైట్ డాక్టర్ విమలాకర్ గారు, లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్. ఇవాళ మనం ఒబేసిటీ ఈజ్ యాక్చువల్లీ నాట్ డిసీజ్ ఇట్ సెల్ఫ్, కానీ ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్. అంటే అనేక వ్యాధులకి కారణం, మూల కారణం అవుతుందని చెప్పి డాక్టర్ విమలాకర్ గారు చెప్తున్నారు. అండ్ చాలామంది ప్రముఖులు 50, 60, 70 కిలోలు ఓవర్ వెయిట్ ఉండి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న ఉదంతాలు మనం విన్నాం. ఇవాళ లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఎవరెవరు బేరియాట్రిక్ సర్జరీకి తప్పనిసరిగా వెళ్ళాలి, ఎవరెవరికి ఎలాంటి కండిషన్స్ ఉంటే ఇది బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది, ఇవన్నీ మాట్లాడదాం. డాక్టర్ విమలాకర్ గారు, బేరియాట్రిక్ సర్జరీ అంటే మీరు చెప్పినట్టు ఇది యూనిఫామ్ వెయిట్ లాస్ కోసం చేసే సర్జరీ. ఎక్కడ చేస్తారు సర్జరీ? పొట్టలో దెర్ ఆర్ 3 types ఆఫ్ మెయిన్ సర్జరీస్ ఆర్ దేర్. అంటే ఒకటి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. బేసిక్గా 2 రకాలు, రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్. అంటే ఏం చేస్తున్నాం, మనం తినే ఆహారాన్ని క్వాంటిటీని తగ్గించడానికి చేస్తున్నాం. క్వాంటిటీ తగ్గించడంతో పాటు తిన్నది మొత్తం వంటబట్టకుండా చేస్తాం. మాల్ అబ్జార్ప్టివ్ అంటేనే వంటబట్టకుండా, అర్థమవుతుందా? సో మొత్తం 100 ఇస్తే 100 పోకుండా 20 పోయేటట్టు చేస్తున్నాం. అంటే మిగతా 80% బాడీకి అవసరమైన దాన్ని ముందు బాడీ నుంచి వెళ్ళి తీసుకుంటుంది, అంటే తన ఉన్న రిసోర్సెస్ నుంచి తీసుకుంటుంది. సో కాబట్టి రెస్ట్రిక్టివ్ సర్జరీస్ ఏంటి అని అంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. అంటే స్టమక్ కెపాసిటీ 100 అనుకుంటే దాంట్లో 80% తీసేసి 20% మాత్రమే ఉంచుతాం. పొట్ట చిన్న చేసేస్తాం. స్టమక్ని పొట్ట అంటే మొత్తం వచ్చేస్తుంది. అందులో స్టమక్ని, జీర్ణాశయాన్ని మాత్రం 80% తీసేసి 20% మాత్రమే. అదే కాకుండా దాంట్లో ఒక ఫండస్లో గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ ఏంటంటే తిను 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 అని నీ బ్రెయిన్కి చెప్తుంటుంది. ఆ హార్మోన్ ప్రొడ్యూస్ చేసి ఏరియాని కూడా తీసేయడం వల్ల నువ్వు ఇంతకుముందు 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు తినవాడు ఇప్పుడు 1/2 ఇడ్లీ తిన్న తర్వాత కూడా చాలా అనిపిస్తుంది, నువ్వేం సఫర్ అవుతున్న ఫీలింగ్ ఏం రాదు. సో విత్ దట్ యూనిఫామ్ లాస్ వస్తుంది. అదేమో రెస్ట్రిక్టివ్ సర్జరీ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్లో ఏంటంటే స్టమక్ పౌచ్ చిన్నగా చేయడంతో పాటు ఈ స్మాల్ ఇంటెస్టైన్ 5 to 6 మీటర్స్ ఉంటుంది కదా, ఎట్లా అబ్జార్ప్షన్ జరుగుతుంది బాడీలో? ఫస్ట్ మనం తిన్నది అన్నవాహిక జస్ట్ డంప్ చేసి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో మినిమం అంత చర్నింగ్ జరుగుతుంది, మిక్సింగ్ జరిగి చిన్న పేగులో డియోడినం, జెజునం, ఐలియం అనేది ఉంటుంది. సో జెజునం ఐలియం అనేది 4 to 6 మీటర్స్ ఆఫ్ ఇంటెస్టైన్. ఆ పైప్ లైన్లోకి వెళ్ళి పోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ డైజెషన్ జరిగి అందులో ఉన్న బ్లడ్ వెజల్స్ వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకొని లివర్కు పంపించేస్తుంది. ఇది నార్మల్గా జరిగేది. అంటే ఇదేంది, ఈ 5 మీటర్లు నడవడం వల్ల జరుగుతున్న ప్రాబ్లం. నువ్వు డైరెక్ట్ లాస్ట్ 2 మీటర్లకు వేసినావు అనుకో, ఈ 3 మీటర్లు బైపాస్ అయిపోతుంది, అంటే అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ బైపాస్. సో వీఆర్ బైపాసింగ్ ద ఇంటెస్టైన్. వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ అవర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ టు ద హోల్ లెంత్ ఆఫ్ ఇంటెస్టైన్. సో హాఫ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద అబ్జార్ప్షనే జరుగుతుంది. సో ఇవి బైపాస్ ప్రొసీజర్. ఇది ఎవరికి చేస్తారు బేరియాట్రిక్స్? ఎవరికి చేస్తారు? గుడ్ క్వశ్చన్. If a person is having BMI of more than 37.5 kg per meter square without any comorbidities, స్ట్రైట్ అవే ఒక యంగ్ బాయ్ వచ్చాడు, లేకపోతే యంగ్ గర్ల్ వచ్చింది, BMI చూస్తే, BMI ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? హైట్కి వెయిట్కి బట్టి చూస్తాం. సో దానికి హైట్ వర్సెస్ వెయిట్ మాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి అది చూసినప్పుడు అది 18 to 24 ఉంటే వదిలేస్తాం, 24 to 30 ఉంటే డైటరీ ఎక్సర్సైజ్ అన్నీ చెప్తాం వాళ్ళకి ఏం తినాలి ఏం చేయాలని. 30 దాటిందంటే ఇంకా కాషస్. అందులో 37.5 ఉన్నది అంటే స్ట్రేట్ అవే వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్, అంటే
డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్, స్ట్రోక్స్, జాయింట్ పెయిన్స్, స్నోరింగ్, సిఓపిడి, లివర్ సిరోసిస్ అండ్ ఇన్ఫర్టిలిటీ, కాన్స్టిపేషన్, ఇట్లాంటివి ఏవి లేకుండా 37.5 ఉంటే సర్జరీకి తీసుకోవడమే. బట్ అవన్నీ ఉంటే వీటిలో ఏదో ఒకటి ఉంటుంది కదా 37.5 ఉంటే. యంగ్ బాయ్స్ 18 to 20 యంగ్స్టర్స్కి ఇంకా కోమార్బిడిటీస్ డెవలప్ అయి ఉండవు, అవి వచ్చుండకుండా కూడా స్ట్రేట్ అవే ఓన్లీ వెయిట్తోనే వచ్చాడు, అయినా 37.5కి సర్జరీ చేయాల్సిందే. ఎందుకు? సైన్స్ సేస్ దాట్ దెర్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అంతే కదా, లైఫ్లో దేనికైనా పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఉంటుంది కదా. సో 37 దాటినోడు ఎంత డైట్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా నార్మల్ కాడు అని ప్రూవ్ అయింది. ఒకవేళ అయినా అంటే ఫ్యూ కేజెస్ తగ్గినా వితిన్ 6 monthsలో నువ్వు ఆపగానే యూ విల్ కమ్ బ్యాక్ అని ప్రూవ్ అయింది. కాబట్టి అంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ మెనీ థింగ్స్. అంటే ఏంది? జెనెటిక్, హార్మోనల్, బిహేవియరల్ అండ్ ఎన్వైర్మెంటల్, వీటన్నిటి కలిపి కాంబినేషన్ ఉందిరా నాయన, నువ్వు తీర్చేది కాదు నేనే తీర్చాలి అని సర్జరీ చేస్తాం. రైట్. అదే ఒకవేళ పేషెంట్ 32.5 కంటే ఎక్కువ ఉండి ఇందులో ఏ రెండైనా ఉంటే, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి, 32.5 కంటే ఎక్కువ ఉన్నది, తగ్గించాం బిఎంఎన్ చూసారా 37.5 వితౌట్ ఎనీ, విత్ 32.5 ఉన్నప్పుడు వాళ్ళని స్ట్రేట్ అవే సర్జరీకి అడ్వైజ్. రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. చాలా ఎక్సలెంట్, అంటే ఇది చాలా క్లియర్ కట్గా బ్లాక్ అండ్ వైట్గా ఉంది ది మోడల్ దట్ ఈజీ, దీని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్.